హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చెత్తినాక బోయగూడలో ఓ భవనం రెండో అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో అందులో ఉన్న వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను ఆర్పారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో చెప్పుల గోదాము నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. నిర్మల్ జిల్లా బైంసాలోని ఆర్జీఓ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలవుతున్నా ఆశా వర్కర్లను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో మా సేవలను ఉపయోగించుకున్న ప్రభుత్వాలు ఇప్పుడు మాత్రం మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కనీస వేతనాలు పెంచి పనిభారం తగ్గించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. ఎల్బీ నగర్లోని వనస్థలపురం ఏరియా హాస్పిటల్ వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ సోమిడి శేఖర్ రెడ్డి హాజరయ్యారు. శతాబ్దాల పోరాటం ఫలితంగా వచ్చిన 43 కార్మిక చట్టాల్లో 28 రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వ వైఖరి తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మునుపటి చట్టాలు అమలు చేయకపోతే జూలై 9వ తేదీన భారత్ బంద్ నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో మిషన్ భగీరథ పైపు లీకేజీ కలకలం సృష్టించింది. సెయింట్ మార్క్ స్కూల్ సమీపంలోనే ఉన్న భగీరథ పైపు లీకేజీ కారణంగా విలువైన తాగునీరు మురికి కాల్వలో వృధాగా పోతుంది. దీంతో తాగునీరు లేకపోతే మన జీవితం కష్టసాధ్యమవుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పుడు అదే తాగునీరు లీకైన పైపుల ద్వారా మురికిలో కలుస్తుండడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ అధికారులు తక్షణమే స్పందించి పైపు లీకేజీలను సరిచేసి నీటి వృధాను అడ్డుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపింది. గంజి ప్రాంతంలో 3 వ్యక్తులు అర్ధరాత్రి ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలకు పాల్పడ్డారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపడుతున్నారని సమాచారం రావడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే ఆ ఇంట్లో మెట్ల కింద 3 ఫీట్ల వరకు తవ్వి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, దీపాలను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులు 3 దుండగులను అరెస్ట్ చేసి ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కోడిపుంజుల తండాకు చెందిన నరేష్కు ఈ నెల 18న ఘనంగా వివాహం జరిగింది. ఇంట్లో నల్లా నీళ్లు పెట్టేందుకు నవవరుడు విద్యుత్ మోటార్ ఆన్ చేసి తన్నప్పుడు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీన్ని గమనించిన బంధువులు హాస్పిటల్కి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఒక్కసారిగా తాండాలో విషాద ఛాయలు అమలుకున్నాయి. మృతుని బంధువులు ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని నల్లమాడం మండలంలో ఎమ్మెల్యే పల్లె సింధూర పర్యటించారు. రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ను ఎమ్మెల్యే పల్లె సింధూరతో కలిసి మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలతో కలిసి ఎమ్మెల్యే టైలరింగ్ మిషన్పై కూర్చొని టైలరింగ్ చేశారు. అనంతరం వంకరకుట్టు గ్రామంలోని చిన్నమ్మ షరతు ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సింధూర భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఎంఆర్ఓ ఆఫీసు వద్ద ఆశా వర్కర్స్ యూనియన్ నిరసన వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలు పేద ప్రజలకు ఆరోగ్య సేవలను ఆశా వర్కర్లు అందిస్తున్నారని యూనియన్ నాయకులు పద్మావతి నాగరత్న అన్నారు. ఆశా వర్కర్లకు పాపులేషన్ తగ్గించాలని, యథావిధిగా పాత పద్ధతిలో కొనసాగుతున్న సచివాలయంలో వారికి కేటాయించాలని, ఎంసీడీసీసీడీ సర్వేలను తమతో చేయించరాదని డిమాండ్ చేశారు. అనంతరం ఆశా వర్కర్ల సమస్యపై ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో కడప జిల్లా వేంపల్లిలో భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు. కూటమి పార్టీ నాయకులు, యువకులు, విద్యార్థులు, మాజీ సైనికులు, వివిధ వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. స్థానిక బస్టాండ్ నుంచి 4 రోడ్ల కూడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. బీజేపీ రాష్ట్ర మార్క్ పైడ్ డైరెక్టర్ శశిభూషణ్ రెడ్డి, బీజేపీ నాయకులు దొంతు సుమన్, గాలి హరి తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
పట్టపగలే దొంగలు హల్చల్ చేసిన ఘటన అన్నమయ్య జిల్లా రాజంపేటలో చోటు చేసుకుంది. ఉప్పరపల్లి గ్రామంలో మహిళ మెడలో బంగారు గొలుసును దొంగలు పట్టపగలే లాక్కెళ్లారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అడ్రస్ అడుగుతూ దంతం రమణమ్మ అనే మహిళ మెడలో నుంచి గొలుసును లాక్కెళ్లారు. మహిళ మెడలో 25 గ్రాముల బంగారు సరుడు విలువ సుమారు 2 లక్షల రూపాయల మేర ఉంటుందన్నారు. దీంతో బాధితురాలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇందులో ఒక్క అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో అనుమానితులు, సంఘ విద్రోహి శక్తులను గుర్తించడానికి రైల్వే పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఆర్పీఎఫ్ పోలీసులు సమన్వయంతో అసాంఘిక శక్తులు రైల్వే స్టేషన్లోకి చొరబడకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు రైల్వే సీఐ వెంకటరమణ తెలిపారు. స్టేషన్లోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో నిరంతరం గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు కేంద్రంలో గంటపాటు కుండపోతగా వర్షం కురిసింది. దీంతో రైల్వే గేటు మెయిన్ రోడ్డు కాలనీలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. రైల్వే గేటు సమీపంలో కల్వర్టు పూర్తిగా పూడుకుపోవడంతో వర్షపు నీరు వెళ్లే దారి లేక ఇళ్లలోకి చేరాయి. వర్షం నీటితో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు స్పందించి పూడుకుపోయిన కాలువలను శుభ్రం చేయించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా పుంగునూరులో ఫుడ్ పాయిజన్ వల్ల 9 మంది అస్వస్థతకు గురయ్యారు. చలగాని వారి పల్లిలోని ఓ కుటుంబం అల్పాహారం సేవించిన కొద్దిసేపటికే కుటుంబ సభ్యులకు వాంతులు, విరోచనాలు అయ్యాయన్నారు. వెంటనే బాధితుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య 3 ఏళ్ల నుంచి యుద్ధం కొనసాగుతుంది. అయితే ఈ 2 దేశాల కాల్పుల విరమణ అంశంపై తక్షణమే చర్చలు చేపట్టనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో 2 గంటల పాటు ఫోన్లో చర్చలు జరిపిన తర్వాత ట్రంప్ ఈ విషయాన్ని చెప్పారు. పుతిన్తో ఫోన్ చర్చలు సజావుగా సాగినట్టు ట్రంప్ పేర్కొన్నారు. అయితే శాంతి కోసం 2 దేశాల మధ్య చర్చలు అవసరమన్నారు. యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే రష్యా అందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 దేశాల అధ్యక్షులతో ఫోన్లో మాట్లాడారు. ఈ ఫోన్ కాల్ అనంతరం జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాకు ఉన్న నియమాలు ఏంటనేవి తనకు తెలియదు. ఈ యుద్ధంలో మేము చాలా కోల్పోయామని జెలెన్స్కీ తెలిపారు. ముందుగా కాల్పుల విరమణ వారు అంగీకరించాలని, ఆ తర్వాత యుద్ధాన్ని పూర్తిగా ఆపేయాలని చెప్పాడు.